భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులు, కానీ దేశం ఒకటే. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న, దేశం ఒకటైతే భాష కూడా ఒకటైపోవాలా? తమిళనాడులో హిందీని రుద్దేందుకు చేసిన ప్రయత్నం మరోసారి భారీ చర్చకు దారితీసింది. ఇది కేవలం భాషా సమస్య కాదు, ఇది ఒక ఎంటైర్ కల్చరల్ ఐడెంటిటీ కోసం నడిచే పోరాటం. అటు పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే గతాన్ని తెలుసుకోవాలి. 1937లో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీని బలవంతంగా పాఠ్యాంశంగా చేయాలని నిర్ణయించింది. దీంతో తమిళ ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రముఖ నాయకుడు పెరియార్ ఈవి రామస్వామి దీన్ని ఉత్తర భారత సంస్కృతి దండయాత్రగా అభివర్ణించారు. 1965లో రెండవ హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. 1965లో ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ హిందీని వన్ అండ్ ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్గా చేయాలని నిర్ణయించింది. దాని ఫలితంగా తమిళనాడులో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగాయి. విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ రోడ్డెక్కారు. మా భాషను కాపాడండి, హిందీని రుద్దకండి అంటూ ప్రొటెస్టులు చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. హిందీతో పాటు ఇంగ్లీష్ను కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగించింది. మొన్నటి వరకు ఇది చరిత్ర అని అనుకున్నాం, కానీ ఇప్పుడు అదే చరిత్ర మళ్ళీ తిరగబడుతుంది. 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో 3 ప్రాంతీయ భాషల విధానం తీసుకొచ్చారు. హిందీ, ఇంగ్లీష్ ప్రాంతీయ భాషలు, ఈ మూడిటిని తప్పనిసరి చేశారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ దీన్ని హిందీ దండయాత్ర అని అభివర్ణించారు. అంటే మళ్ళీ తమిళనాడు ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమని. ఇది కేవలం భాషల సమస్య కాదు, ఇది ఒక ఎంటైర్ కల్చరల్ ఐడెంటిటీ సమస్య. దీనిపై కేంద్ర ప్రభుత్వం వాదన ఏంటంటే, ఒకే భాష దేశాన్ని ఒకటిగా కట్టిపడేస్తుంది. హిందీ అనేది 57% ఆఫ్ ఇండియన్స్ మాట్లాడే భాష. ఇది జాతీయ భాషగా ఉండడం సహజమని అంటున్నారు. కానీ తమిళనాడు ప్రజలు మాత్రం ఏ కామన్ లాంగ్వేజ్ విల్ డెస్ట్రాయ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీ అని అంటున్నారు. అలాగే భాష అనేది కేవలం మాటలు కాదు, అది సంస్కృతి, అది గుర్తింపు, అది గౌరవం. ఒక భాషని బలవంతంగా రుద్దితే మిగతా భాషలు కనుమరుగైపోతాయి. మా భాష మీద ఎవరూ అడ్డుపడకూడదు, మాకు హిందీ అవసరం లేదు అని వాళ్ళు తేల్చి చెప్తున్నారు. కానీ ఈ భాషా దండయాత్ర అనేది లీగలేనా? యాజ్ పర్ ఆర్టికల్ 343 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం హిందీ భాషని కేవలం అఫీషియల్ లాంగ్వేజ్గా మాత్రమే గుర్తించారు, నేషనల్ లాంగ్వేజ్గా కాదు. యాజ్ పర్ ఆర్టికల్ 29 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి తమ భాష, సంస్కృతి మరియు సాంప్రదాయాలను రక్షించుకునే హక్కు ఉంది. అయితే ప్రశ్న ఏంటంటే, ఒక రాష్ట్రంపై హిందీని ఇంపోజ్ చేసే రైట్ గవర్నమెంట్కి ఉందా, లేక ఇది క్లియర్ వైలేషన్ ఆఫ్ కల్చరల్ రైట్సా? ప్రశ్న ఇది. ఒక భాష దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుందా, లేక ప్రతి ప్రాంతానికి తమ భాష మరియు సంస్కృతిని రక్షించుకునే హక్కు ఉండాలా? ఈ ఒక్క దేశం ఒక్క భాష సిద్ధాంతం నిజంగా ఐక్యత వైపుకా, లేక ఇది సంస్కృతి నాశనానికి దారితీస్తుందా? తమిళనాడు ప్రజలు కేవలం భాష కోసం పోరాడటం లేదు, వారు తమ గుర్తింపు కోసం పోరాడుతున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? హిందీని తమిళనాడులో తప్పనిసరి చేయాలా, లేక ప్రతి రాష్ట్రానికి వారి భాషను, వారి సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉండాలా? మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.